Reina. How are you, Reina? ఫైన్ డాక్టర్. సో చూస్తున్నాం చాలా భయంకరంగా ఉంది సిచ్యువేషన్. అంటే వెదర్ కూడా విపరీతంగా చేంజ్, లైక్ ఈ మార్నింగ్ చూస్తే విపరీతమైన ఎండ, ఈవినింగ్ కి మళ్ళీ వర్షం, హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఫీవర్స్ కి ఇదే రీజనా, వెదరే రీజన్ అంటారా, ఏం చెప్తారు? ఎప్పుడైనా వర్షాకాలంలో మాన్సూన్ టైంలో అండ్ వర్షాలు తగ్గాక పోస్ట్ మాన్సూన్స్ మనకి ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి. ఓకే. దోమల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్, దోమల ద్వారా స్ప్రెడ్ అయ్యాయి. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా లాంటివి పెరుగుతాయి. తర్వాత తాగే నీళ్లు, తినే ఆహారం ద్వారా వచ్చే టైఫాయిడ్, కామెర్లు ఇలాంటివి పెరుగుతాయి. తర్వాత జలుబు, దగ్గు, న్యూమోనియాలు, ఆస్మాలు ఎక్కువ అవ్వటం, ఇలాంటివన్నీ ఈ సీజన్లో ఎప్పుడు ప్రతి సంవత్సరం పెరుగుతాయి. ఓకే. ఇప్పుడైతే బాగా హాస్పిటల్స్ లో మీరే చెప్తున్నారు, లైక్ చాలా మంది రోజు పిల్లలు ఎక్కువగా వస్తున్నారు. ఈ వారమే పెరిగిందమ్మా, ఇంకా పెరుగుద్ది. ఓకే. మొన్నటి వరకు సమ్మర్ లో బానే ఉంది, ఇంక ఈ వారం 10 రోజుల నుంచి మనం చూస్తున్నాం పెరగటం. డాక్టర్, అంటే ఇంతకు ముందులాగా ఫీవర్ వస్తే ఏదో ఒక 100 అన్నట్టు విపరీత ఎక్కువ టెంపరేచర్ వస్తుంది కదా డాక్టర్, దానికి ఏంటి రీజన్? అలానేం లేదు, ఎప్పుడైనా కొన్ని జ్వరాల్లో ఎక్కువ వస్తుంది, 103, 104, కొన్ని జ్వరాల్లో తక్కువ వస్తుంది. ఓకే. సో అంతే తప్ప ఇది వరకు తక్కువ ఇప్పుడు ఎక్కువ అనేం లేదు. కాకపోతే ఈ జ్వరాలు, ఇప్పుడు నేను చెప్పిన జ్వరాలు ఇప్పుడు ముఖ్యంగా ఈ సీజన్ జలుబు, దగ్గు వచ్చే వైరల్ జ్వరాలు అవి ఎక్కువ ఉంటాయి. ఓకే. తర్వాత ఈ డెంగ్యూ, చికెన్ గున్యాలు పెరుగుతాయి. టైఫాయిడ్, జాండిస్ ఈ మధ్య అందరు శుభ్రమైన నీళ్ళు తాగుతున్నారు, మంచి ఆహారం తింటున్నారు కాబట్టి కొంతలో కొంత తక్కువ అని చెప్పొచ్చు ఇది వరకు మేము చూసుకుంటే. ఓకే. కానీ ఇప్పుడు చికెన్ గున్యా, డెంగ్యూ లాంటి ఫీవర్స్ పెద్దవాళ్ళే తట్టుకోలేరు డాక్టర్, మరి పిల్లల విషయంలో ఎలా కేర్ తీసుకోవాలి? అంత ముఖ్యం ఏంటంటే మనకు అవగాహన బాగుండాలి. అంటే జ్వరం వస్తే నేను ఏం చేయాలి, ఈ పారాసిటమాల్ ఎంతమంది ఇవ్వాలి, బాటిల్ మీద నేను డోస్ చూసుకుని ఇవ్వాలి, ఇంతకంటే ఎక్కువ ఇవ్వకూడదు. అండ్ ఈ జ్వరాలు వచ్చినప్పుడు పిల్లలు సరిగ్గా తినరు, నేను బలవంతాన్ని తినిపిస్తే వాంతులు చేసుకుంటారు, కాబట్టి నేను బలవంతాన్ని తినిపించను. ఓకే. కానీ ద్రవ పదార్థాలు సరైనవి కరెక్ట్ గా ఇస్తాను. మంచి నీళ్లు, WHO రికమెండెడ్ ఫార్ములా ORS, తర్వాత కొబ్బరి నీళ్లు, ఇంట్లో మజ్జిగ, గంజి ఇలాంటివి ఇస్తాను. పండ్లవి కుదిరినంత తిన్నంత తింటారు అన్నట్టు ఇస్తాను. వార్నింగ్ సైన్స్ ఏంటో తెలుసుకుని ఉంటాను. అంటే ఈ వార్నింగ్ సైన్స్ ఉంటే నేను వెంటనే డాక్టర్ని సంప్రదిస్తాను. అంటే బిడ్డకు విపరీతమైన పొట్ట నొప్పి, లేదా అసలు ఏమి తింటలా, తాగట్లా, చికాగ్గా, మత్తుగా ఉన్నారు, లేకపోతే రక్తం గడ్డ కట్టినట్టు అక్కడక్కడ మచ్చలు వస్తున్నాయి, కంటిన్యూగా ఆపకుండా వాంతులు చేసుకుంటున్నారు, లేదా నేను బ్లడ్ టెస్ట్ చేస్తే PCV అని ఒకటి ఉంటుంది, అది బాగా పెరిగిపోయింది, బాగా ప్లేట్లెట్లు తగ్గిపోయినాయి, ఇలా ఉంటే నేను డాక్టర్ని సంప్రదిస్తాను. చేతులు చల్లబడిపోయినాయి, డల్గా ఉన్నారు, అలా అవగాహన ఉండాలి. ఓకే. అంటే నేను ఏ మందులు ఇవ్వకూడదు. డెంగ్యూ, చికెన్ గున్యా ముఖ్యంగా 3-4 రోజుల తర్వాత మనము ఐబ్యూజెసిక్లని, మెఫ్తాజెసిక్లని, మెఫ్తాలని మనకు మార్కెట్లో దొరికే ఇవ్వకూడదు ఆ టైంలో. తర్వాత పపాయ మందులను అమ్ముతున్నారు, వాటి వల్ల మనకు ఉపయోగం లేదు, దానివల్ల సిక్కున్నప్పుడు ఇస్తే నష్టం కూడా జరగచ్చు. సో ఉపయోగం లేకుండా డబ్బులు పాడేసుకోవద్దు. ఓన్లీ జ్వరం ఎంతవరకు చూసుకోవాలో అంతవరకు చూసుకోవటం, కరెక్ట్గా ద్రవ పదార్థాలు ఇవ్వటం. ఈ వార్నింగ్ సైన్స్, బాగా డల్ అయిపోతున్నా, బాగా వాంతులు, డల్గా ఏమీ తీసుకోకుండా, లేదా ఇక్కడ కంటిన్యూగా పొట్టనొప్పి ఉన్నా తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించటం, హాస్పిటల్లో చేర్చమంటే అవసరం బట్టి చేర్చటం, ఆ తర్వాత ఇంకా డాక్టర్స్ చూసుకోవాలి. సో ఈ రకమైన అవగాహనతో ముందుకెళ్ళితే మనము జాగ్రత్తగా చూసుకోగలము. అండ్ నివారణ ఇంకా ముఖ్యం. ఓకే. ఇప్పుడు మీరు చెప్పినట్టు కొంతమంది పేరెంట్స్ పపాయ లీవ్స్ తాగించడం, జ్యూస్ పపాయ ఇస్తే తగ్గిపోతుందని చెప్పి పిల్లల విషయంలో కూడా అట్లా చేయడం కరెక్ట్ అంటారా డాక్టర్? కాదమ్మా, ఈ మధ్య వాట్సాప్ మెసేజ్లు, మీరు హోమియోపతి మందు తీసుకోండి, డెంగ్యూ రాదు, డెంగ్యూ వస్తే ఈ మందు తీసుకోండి, ఈ పపాయ లీఫ్ ఎక్స్ట్రాక్ట్ తీసుకోండి, ఇలా మెసేజ్లు పెడుతున్నారు. అసలు ప్రజలకు అవగాహన కలగాల్సింది ఏంటంటే డెంగ్యూలో మెయిన్ సమస్య ఎక్కడ వస్తుందంటే బిగినింగ్లో మిగతా జ్వరాల్లానే ఉంటుంది. అండ్ ఇంకో విషయం, జ్వరం ఉన్నప్పుడు పిల్లలకి ఫిట్స్ వచ్చే రిస్క్ ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు ఫిట్స్ ఫస్ట్ ఎయిడ్ తెలుసుకుని ఉండాలి.
ఓకే, సో డెంగ్యూలో ఏమవుతుందంటే కొంతమందికి జ్వరంతో వెళ్ళిపోతుంది, ఓకే, కొంతమందికి ఏమవుతుంది క్యాపిలరీ లీక్ అని జరుగుద్ది. అంటే ఏంటంటే రక్తనాళాల్లో నుంచి ప్లాస్మా అనేది బయటికి లీక్ అయిపోతుంది. లీక్ అవటం వల్ల రక్త సరఫరా తగ్గి శరీరానికి ఆక్సిజన్ సరఫరా తగ్గి బిడ్డ షాక్లోకి వెళ్తారు. ఆ షాక్లో వెళ్ళే సమయంలోనే మనకి డల్ అవ్వటము, ఇక్కడ పొట్ట నొప్పి రావటము, వాంతులు రావటం, అప్పుడు జ్వరం అంత ఉండదు. ఓకే, జ్వరం తగ్గినట్టు అనిపిస్తుంది కానీ బిడ్డ ఇంకా డల్ అయిపోతాడు అనమాట. అది కొంతమందికి జరుగుద్ది. సో అందుకనే మనము ఆ రక్త సరఫరా తగ్గకుండా చూసుకోవాలి. అది ఎలా చూసుకుంటాము? మంచి ద్రవ పదార్థాలు ఇవ్వటం ద్వారా, ఇందాక నేను చెప్పినట్టు. అప్పటికీ కూడా ఇంకా సివియర్ క్యాపిలరీ లీక్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్ గా రక్త సరఫరా ఎక్కువ తగ్గిపోతే తప్పనిసరిగా హాస్పిటల్లో చేర్చి మనం లిక్విడ్స్ ఇవ్వాలి. చాలా మంది అపోహ ఏంటంటే ప్లేట్లెట్లు 1.5 లక్షలున్నా 1 లక్ష ఉన్నా వెంటనే వాళ్ళు భయపడిపోయి హాస్పిటల్లో చేర్చేసి ప్లేట్లెట్లు ఎక్కిచ్చేయాలనుకుంటారు. లేదు, ప్లేట్లెట్లు 20,000 మైక్రోలీటర్కి 20,000 లోపడి మనకి ఎక్కడన్నా ముక్కులో రక్తం, శరీరంలో రక్తం కారుతుంటే ఎక్కిస్తాము. లేదా ఎక్కడ రక్తం కారట్లేదు అంటే 10,000 లోపు పడితేనే ఎక్కిస్తాము. ఇంతకంటే ముందు ఈ రక్త సరఫరా తగ్గినప్పుడు రక్తం చిక్కబడుతుంది కదా, ఆ చిక్కబడే రక్త సరఫరా తగ్గుద్ది. ఆ చిక్కబడిందని ఎలా తెలుస్తుంది అంటే రక్తం టెస్ట్ లో పీసీవీ అనేది పెరుగుద్ది. ఓకే, అది ఫస్ట్ సైన్. పెరుగుతుంది అంటే మేము అలర్ట్ అవుతాం అన్నమాట, ఫ్లూయిడ్స్ అది ఇస్తాము. సో ఇలా మీరు జాగ్రత్తగా చూసుకుని అనవసరమైన మందులు ఇవ్వద్దు. అవి ఇవ్వటం వల్ల వాళ్ళ వాంతులు ఎక్కువైనాయి అనుకో మనకు నష్టం లాభం కంటే. ఓకే, సో డబ్బులు పాడేసుకుని వేస్ట్ చేసుకోకుండా సరిగ్గా అవసరమైనంత వరకే వైద్యం, అవసరమైనప్పుడు వెళ్ళండి. ఓకే, అంటే జనరల్ గా ఇప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు పారాసిటమాల్ ఇస్తారు కదా డాక్టర్ పేరెంట్స్, ఒక 3 days వరకు చూసి అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే సరిపోతుంది అంటారా? అంతే, జనరల్ గా అంతే. అంటే ద్రవ పదార్థాలు బాగా తీసుకుంటుంది బిడ్డ, జ్వరం తగ్గినప్పుడు యాక్టివ్ ఉంది అంటే వెయిట్ చేయండి. వార్నింగ్ సైన్స్ లేవు, ఓకే, వెయిట్ చేయండి. ఎందుకు హడావిడి? ఓకే డాక్టర్, ఇప్పుడు ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయి, మరి స్కూల్స్ లో కేర్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటది తప్పకుండా. బట్ స్కూల్స్ లో ఆ సిచ్యువేషన్ కనిపించట్లేదు. అంటే ఇప్పుడు హైజీన్ మెయింటైన్ చేయట్లేదు. కొన్ని స్కూల్స్ లో వాష్రూమ్స్ ప్రాపర్ గా క్లీనింగ్ ఉండటం లేదు. దానివల్ల పిల్లలకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, కాన్స్టిపేషన్, వాళ్ళకి ఎక్కువగా వాటర్ కూడా తాగనివ్వట్లేదు వాష్రూమ్స్కి వెళ్తారని. సో వీటి మీద ఎవరు కేర్ తీసుకోవాలి డాక్టర్? అసలు ఫస్ట్ డెంగ్యూ నివారణ స్కూల్స్ విషయంలో అయితే గవర్నమెంట్ క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, మీరు ఫుల్ బట్టలు అలౌ చేయాలని. ఓకే, అయినా కానీ చాలా స్కూల్స్ లో ఫుల్ బట్టలు వేసుకొనివ్వట్లేదు. ఇది అన్యాయం. దోమలు కుట్టకుండా. తర్వాత ఇంకోటి ఏంటంటే నిలవ నీళ్ళు ఉండకూడదు. మీరు స్కూల్లో స్కూల్ బయట ఎక్కడ నిలవ నీళ్ళు లేకుండా చూసుకోండి. దోమలు వెళ్ళిపోతాయి, ఎందుకంటే అవి గుడ్లు పెడతాయి నిలవ నీళ్ళు, అక్కడి నుంచి పిల్లలు పుడతాయి. మూడోది కరెక్ట్ గా పిల్లలు వచ్చే ముందు కొడుతున్నారు దోమల ముందు. అవి పీల్చుకోవటం వల్ల పిల్లలకి అలర్జీస్ ఇవన్నీ పెరిగిపోతున్నాయి. సో వాళ్ళు వచ్చే ముందు కాదు మీరు కొట్టాల్సింది, కనీసం 2 గంటల ముందు కొట్టడం అయిపోవాలి. ఓకే, ఆ తర్వాత గాలంతా బయటికి వెళ్ళిపోవాలి. సో స్కూల్ చూసుకోవాలి. అండ్ మీరు అడిగిన సమస్య చాలా చూస్తున్నా, పిల్లలకి ఏంటంటే ఇళ్లలో నీట్ గా ఉండటం అలవాటు అయిపోయింది, బాత్రూమ్. సో స్కూల్స్ లో సరిగ్గా లేకపోవటం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆపేసుకుంటున్నారు. ఆపేసుకుని కాన్స్టిపేషన్, మలబద్ధకం, యూరిన్ ఇన్ఫెక్షన్లు బాగా పెరిగిపోతున్నాయి, పొట్ట నొప్పులు. సో శుభ్రంగా ఒక హెల్ప్ పెట్టుకుని అక్కడ కేర్ టేకర్ ఆయమ్మ పెట్టుకుని అవి సరిగ్గా మెయింటైన్ చెయ్యాలి బాత్రూమ్లు. తర్వాత అక్కడికి వెళ్ళాక కూడా పిల్లలు కడిగే విషయంలో కూడా చిన్న పిల్లలు మరి ప్రీ స్కూల్స్ ఇవన్నీ పెట్టేస్తున్నారు, మరి వాళ్ళని ప్రేమగా చూసుకోవాలి కదా. శుభ్రం చేయటం విషయంలో కూడా బోళ్ళంతా చేతులు కడుక్కోవటం కానీ చెయ్యి సరిగ్గా జరగట్లేదు. సో పేరెంట్స్ దీని గురించి గట్టిగా స్కూల్స్ అసలు ఇంపార్టెంట్ అంటారా డాక్టర్ మీరు? అది వస్తాను. ఓకే, సో ఇది ఏమవుతుందంటే ఈ తర్వాత ఇంకోటి, మంచినీళ్ళు తాగితే యూరిన్ వెళ్తారని మంచినీళ్ళు తాగనివ్వట్ల పిల్లల్ని. ఇది ఎక్కడ న్యాయం స్కూల్స్ లో? ఇది చాలా అన్యాయం. ఇలాంటివన్నీ గవర్నమెంట్ చాలా సీరియస్ గా తీసుకోవాలి. చదువు నెక్స్ట్, ముందు హెల్త్, ఆరోగ్యం,
ఆరోగ్యం ఆటలాడుకోవాలి పిల్లలు, మంచిగా నేర్చుకుంటా మంచిగా పెరగాలి, బట్టి కొట్టుళ్లాగా పెరగకూడదు. అండ్ మీరు నెక్స్ట్ అడిగిన క్వశ్చన్ ప్రీ స్కూల్ క్వశ్చన్, ఇంకా అది మనం ఇప్పుడు అవసరమా లేదా అన్న స్టేజ్ లో లేము, అందరూ అవసరమే పంపించేస్తున్నారు. అవసరమని నేను అంటలేదు, కాకపోతే ఏమందంటే ఇది వరకు జాయింట్ ఫ్యామిలీస్ ఉండే, సో పిల్లలకు ఇంకొకళ్ళతో కలిసేది, అమ్మమ్మల నుంచి తాతల నుంచి కథలు చెప్పటం అన్ని నేర్చుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్, అందరు జాబ్స్ కి వెళ్ళిపోతున్నారు. సో ఇది ఇంకా తప్పదు, మనం అవాయిడ్ చేయలేని కల్చర్. ఓకే. సో అండ్ పిల్లలకి ఆబ్వియస్లీ మనం మంచిగా నేర్పించుకోవాలి, ఇంట్లోనే కూర్చోపెట్టి టీవీల ముందు కూర్చోపెట్టలేము కదా. సో అందుకని రిస్క్ బెనిఫిట్ చూసుకుంటే ఇంకా పంపక తప్పట్లేదు మనకి. కానీ ఆ పంపే అప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నారు, పిల్లల్ని ఎలా చూసుకుంటున్నారు, ఓకే వాళ్ళు హైజీన్ చేతులే శుభ్రం కడుక్కుంటున్నారా, యాక్సిడెంట్స్ రిస్క్ లేకుండా శానిటైజర్ అయి దూరంగా పెడుతున్నారా, హైట్స్ లో గబుక్కుని పిల్లల్ని వదిలేయట్లేదా, స్విమ్మింగ్ పూల్స్ దగ్గర పిల్లల్ని గబుక్కుని వదిలేయట్లేదా, వీళ్ళకి పిల్లలకి ఏమన్నా అయితే గొంతుకి ఏమన్నా అడ్డం పడితే గబుక్కుని చోకింగ్ అయితే ఫస్ట్ ఎయిడ్ వాళ్ళకి తెలుసా, గబుక్కుని సిపిఆర్ చేయటం వచ్చా, ఇవన్నీ చూసుకుని నేర్పించుకోండి, మీరు పిల్లల్ని చేర్పించుకోండి. అండ్ మీరు కూడా నేర్చుకోండి, ఎందుకంటే పిల్లలు చనిపోవటం ఏంటి, మనం చనిపోవటం ఏంటి చెప్పండి. దానికి ఒక అంటే దానికి ట్రిక్స్ తెలిస్తే వాళ్ళు ఈజీగా అట్లీస్ట్ సేవ్ చేసుకోవచ్చు. అండ్ ప్రివెన్షన్ ఇంపార్టెంట్, నివారించడం ఇంకా ఇంపార్టెంట్. సో మీరు ముందు తినేప్పుడు మాట్లాడటం నవ్వటం చేయొద్దు, అది ఎందుకంటే మిమ్మల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు. నడిపిస్తా తినిపించటం, టీవీలు చూస్తా తినిపించటం, దాని మీద శ్రద్ధ లేకుండా, తర్వాత నవ్వుతూ కామెడీ చూపించటం, ఇలాంటివి